హాయ్, ఈరోజు ఇంకా కొంచెం కలెక్షన్ చూపిస్తున్నాను. మై షాపింగ్ ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్లో కళింగాలో ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. యాక్చువల్గా దీంట్లో వేరే కలర్ కూడా తీసుకున్నాను, అది వాడేసాను. ఆనియన్ పింక్ తీసుకున్నాను, అది వాడేసాను. ఇది వాడలేదు. ఈ కలర్ కూడా చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి టాప్, ఇది బాటమ్. యాక్చువల్గా క్లాత్ వచ్చేసి చందేరి సిల్క్ అనమాట. చందేరి సిల్క్ మీద థ్రెడ్ వీవింగ్ వచ్చింది. ఇది ఏమంటారు, హాఫ్ అండ్ హాఫ్ 2 కలర్స్ షేడ్లో వచ్చింది అనమాట. డార్క్ పర్పుల్ అండ్ టాప్ వచ్చేసి లావెండర్ కలర్. సేమ్ అప్ సైడ్ లైట్ షేడెడ్, డౌన్ సైడ్ ఏమో డార్క్ షేడ్ వచ్చింది. ఫోల్డింగ్ పోతుంది మళ్ళీ. ఓకే, ఇది ఇంకొక డ్రెస్. ఇది తీసుకొని దగ్గర 2.5 years అవుతుంది, బట్ వేయలేదు. ఎందుకంటే అప్పుడు నేను ఇది తీసుకున్నప్పుడు సన్నగా ఉన్నాను, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను. సో ఈ డ్రెస్ రావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ డ్రెస్ వేయకపోవడానికి కారణము బాటమ్ కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చిందన్నమాట. ఇది షాప్ చేసేటప్పుడు నైట్ టైంలో చేశాను. సో ఓకే అనిపించింది, వేసుకోవచ్చు అనిపించింది. బట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల అప్పుడు వేసుకోలేదు. ఇప్పుడు వేసుకుందాం అనుకుంటే సైజ్ రావట్లేదు అనమాట. సైజ్ రాకపోవటం వల్ల పక్కన పెట్టాల్సి వచ్చింది. సో ఇది బాటమ్, ఇది బాటమ్ అండ్ ఇది వచ్చేసి దుపట్టా. దుపట్టా కూడా చాలా బాగుంది. ఇది డ్రెస్, ఇది దుపట్టా. సో ఎప్పుడు ఒకేలాగా ఉంటాం కదా, సన్నగా అవుతాము, లావ్ అవుతాము. మళ్ళీ సన్నగైనప్పుడు ఇది వేసుకోవచ్చులే అని అలా ఉంచాను దీన్ని. సో దీని కాస్ట్ వచ్చేసి 1590 రూపీస్. సడన్గా సలగైనప్పుడు మన దగ్గర డ్రెస్సులు లేవనుకోండి, వేసుకోవాలి అనుకుంటే ఇలా ఏవైనా బాకప్లో పెట్టుకున్న డ్రెస్సెస్ పనిచేస్తాయి. పెట్టుకోవాలని కాదు, మనం సన్నగా లావుగా అయితే డ్రెస్ రాకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయలేము కదా. సరే, అప్పుడు సన్నగా అయితే ప్యాంట్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ఏం చేస్తారు అని అంటారు కదా, అప్పుడు ఆలోచిస్తాం. ఇది ఏమో వైట్, టోటల్ వైట్ చికెన్ కర్రీ టాప్. చాలా బాగుంది. నా దగ్గర ఎన్ని వైట్స్ ఉన్నా సరే నేను వైట్ చూడగానే తీసేసుకుంటాను అన్నమాట. ఇది క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది ఎక్కడ తీసుకున్నానంటే నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. తీసుకొని కూడా 2 years అవుతుంది. ఇది కూడా ఇది ఎందుకు వేసుకోలేదంటే ఆల్రెడీ వైట్స్ చాలా ఉన్నాయి, ఇది కనిపించలేదు. యాక్చువల్గా ఎక్కడో డ్రెస్సెస్లో ఉండిపోయింది. దీన్ని ఓపెన్ చేయాలి ఇంకెప్పుడు. వైట్ బ్లాక్స్ పిచ్చి.
ఎన్నున్నా వైట్ అండ్ బ్లాక్ సరిపోవు, అంతే తీసేసుకుంటూనే ఉంటాను. టాప్ దీని కాస్ట్ నాకు గుర్తులేదండి, ఎందుకంటే చాలా రోజులైంది కాబట్టి గుర్తులేదు. ఈ టాప్ వచ్చేసి మ్యాక్స్లో తీసుకున్నాము. బాగుంది కదా, పైనంతా ఇలా వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్, మిర్రర్ వర్క్ వచ్చింది. మిర్రర్స్ అంటే మిర్రర్స్ కాదు, సారీ, చమ్కీస్, చమ్కీ వర్క్ వచ్చింది. ఇది పట్టు సిల్క్ క్లాత్ అనమాట. బాటమ్ అంతా ఇలా ఉంది. ఓవరాల్గా టాప్ వచ్చేసి ఇలా ఉంది. బ్యాక్ అంతా ప్లెయిన్ వచ్చింది, బాటమ్ మళ్ళీ ఇలా వర్క్ వచ్చింది, వర్క్ ఇన్ ద సెన్స్ ప్రింట్. సో దీని మీదకి టాప్ బాటమ్ ఎతికి 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 లాస్ట్కి షాపర్ స్టాప్లో దొరికింది ఇది బాటమ్. బాటమ్ దొరికింది కదా వేసుకుందాంలే అని చెప్పేసి అనుకునేటప్పటికి ఈ టాప్ కూడా రావట్లేదు. సో ఫుల్ టైట్ ఫిట్టింగ్ నాకు వేసుకోవడం ఇష్టం ఉండదు, చాలా రేర్గా వేస్తాను. సో ఈ డ్రెస్ కూడా అలా ఉండిపోయింది హోల్డ్లో. ఇదొక డ్రెస్. ఇది కూడా రావట్లేదు. ఇంకా అన్ని రాన్ డ్రెస్సెస్ చూపిస్తున్నారా అంటే మరి ఏం చేయను. ఇది వచ్చేసి టాప్. యాక్చువల్గా ఇది కూడా ఈ డ్రెస్ కొన్నప్పుడు వేసుకుందామంటే ఏం జరిగిందంటే నేను చూసుకోలేదు, కొనేటప్పుడు ఎక్కడో చినిగిందబ్బా. అంటే చినగటం అంటే స్టిచ్చెస్ ఊడిపోయినాయి బాటమ్కి. ఇది స్టిచ్చెస్ ఊడిపోవటం వల్ల ఇది వేసుకోలేదు. స్టిచ్చెస్ వేయించిన తర్వాత వేసుకుందామని చెప్పి ఇది వస్తుంది, కానీ కొంచెం లైట్గా టైట్ అయిపోతుంది అన్నమాట. అందుకే దీన్ని కూడా అలా పక్కన పెట్టాను. ఇవన్నీ నాకు ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే పూజలు ఎక్కువ, ఐ మీన్ వైశాఖంలో, కార్తీకంలో, మాఘంలో రోజుకి 2-3 డ్రెస్సులు మార్చాల్సి వస్తుంది. కార్తీకంలోనైతే ఎక్కువ, అంటే మనం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, రకరకాల టెంపుల్స్కి వెళ్తాము, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాము. ఎక్కువ మాసం అంతా మొత్తం టెంపుల్స్ తిరగటమే అయిపోతుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువ డ్రెస్సెస్, రోజుకి మనం ఎక్కడన్నా ట్రావెలింగ్లో ఉన్నామంటే ఎక్కువ డ్రెస్సులు తీసుకెళ్తాం కదా. సో అలాంటి టైంలలో నాకు యూజ్ అవుతాయి. చూసారు కదా మీ ముందే ఎన్ని కలర్స్. ఇది కూడా హాఫ్ వైట్ గ్రే కలర్ ప్రింట్ వచ్చింది, ఇది డార్క్ బ్లూ అండ్ హాఫ్ వైట్ వచ్చింది, మళ్ళీ అగైన్ ఇది వైట్, అగైన్ ఇది హాఫ్ వైట్, మళ్ళీ బ్లాక్ ప్రింట్. మీకు చూపించినప్పుడే ఇక్కడ 4 డ్రెస్లు ఉన్నాయి. వన్ మూర్తి. ఇది వచ్చేసి కాటన్ అనమాట. ఇది కూడా జూబ్లీ హిల్స్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. బాగుంది, నచ్చిందని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా తక్కువ ప్రైస్కి ఇచ్చాడు. అతను చెప్పటం 3000 ఎంతో చెప్పాడు, నేను బార్గెన్ చేసి తీసుకున్నాను అనమాట. 1650కి ఇచ్చాడు. నేను 1400కి అడిగాను, 1400కి ఇవ్వలేదు, లాస్ట్ 1650కి ఇచ్చాడు. ఓకే అని తీసుకున్నాను. ఇదంతా హ్యాండ్స్కి కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది, 2 సైడ్స్, బ్యాక్ అండ్ ఫ్రంట్. తర్వాత ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఇది తీసేసి చూపిస్తాను.
కాకపోతే నేను బాటమ్ చూసుకోలేదు, కొంచెం ఇలా థ్రెడ్ కనిపిస్తుంది, వైట్ థ్రెడ్ ఇచ్చాడు అంతే. ఇది బాటమ్, ఇలా డిజైన్ వచ్చింది బాటమ్ అంతా. అండ్ ఇది కాటన్ దుపట్టా. కాటన్ దుపట్టా. కూడా ఇంకా వేసుకోలేదు, కూడా కొత్త పీస్. ఇది రేపు మాపు ఓపెనింగ్ అయిపోతుంది. ఇంకా మీకు చూపించాల్సినవి ఏమంటే దుపట్టాస్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది ఒకటి గ్రాండ్ దుపట్టా, బనారసి మోడల్లో మనకి ఏ డ్రెస్సెస్ మీకైనా యూజ్ అవుతాయి అన్నమాట. 4 సైడ్ ఇలా బార్డర్ వచ్చింది, ఈ సైడ్ ఇలా వచ్చింది, ఈ సైడ్ కూడా బార్డర్ వచ్చింది, డౌన్ సైడ్ కూడా బార్డర్ వచ్చింది. 4 సైడ్స్ బార్డర్ ఉంది. మంచిగా మనం ఏదైనా డిజైనర్గా ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటాం కదా, అలా లెహంగా లాగా కానీ, టాప్స్ కానీ, ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేయించుకున్నప్పుడు దుపట్టా మ్యాచ్ అవుతే వేసేసుకోవటమే అనమాట. ఇది కూడా ఆల్రెడీ ఒకసారి వేసుకున్నాను, బట్ మీతో షేర్ చేసుకోలేదు కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. ఓన్లీ వన్స్ అంతే, ఒక్కటేసారి పూజలో వేసుకున్నాను అంతే, 1 గంట గురించి. సో ఇది నర్సింగ్లో తీసుకున్నాను నేను. కాస్ట్ వచ్చేసి 1450 అనుకుంటా, 1450, 1475. సో మీకు చూపించలేదు కదా, ఇలా టాజిల్స్ వచ్చినాయి దుపట్టాకి, మంచిగా బిగ్ బిగ్ టాజిల్స్ వచ్చినాయి, చక్కగా ఉందన్నమాట. మనం ఏదైనా డ్రెస్ తీసుకున్నప్పుడు కానీ, స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు కానీ దుపట్టా మనకి కావాలి అంటే దొరకవు. అందుకే ఇది కూడా మ్యాచింగ్ లేకుండే నా దగ్గర, బట్ చూసి నచ్చగానే తీసుకున్నాను. నేను తీసుకున్న ఒక 6-7 మంత్స్కి ఒక డ్రెస్ మీదకి మ్యాచ్ అయింది, అప్పుడు ఇది వేసుకోవడం జరిగింది. ఇదొకటి. అండ్ ఇవన్నీ కలంకారీ దుపట్టాస్, జరీ బార్డర్, ఫ్యాన్సీ సిల్క్ కలంకారీ అన్నమాట. చాలా బాగున్నాయి. ఏ డ్రెస్సెస్ మీదకైనా పిక్ చేసుకోవచ్చు, లైక్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఉన్న డ్రెస్సెస్కి కానీ, బ్లాక్ కలర్ డ్రెస్ మీదకి కానీ, తర్వాత బ్లూ షేడ్ డ్రెస్సెస్ మీదకి కానీ పనికొస్తే చాలా బాగుంది. నేను దీంట్లో 4 పీసెస్ ఏమో తీసుకున్నాను. సో 4 పీసెస్లో ఒకటి వాడేసాను, చూద్దాం ఎలా ఉంటుంది వాటర్లో వేసిన తర్వాత అని. ఎందుకంటే ఎక్కువ తీసుకున్నాను, దట్టు ఒకేసారి అన్నీ వేసుకోం కదా, అలా ఒకటి వేసుకొని వాష్ చేసి చూసాను అనమాట ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ అని, కలర్ అని. సో కలర్ నాకేమీ షేడ్ అయినట్టు అనిపించలేదు. నేను వాషింగ్ మిషన్లో వాష్ చేశాను, అది స్టిల్ చూపిస్తాను నేను, చూడండి. బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి, థిక్గా, బట్ అంతా కూడా ఇలా వచ్చింది. సో మనకి హాఫ్ అండ్ హాఫ్ లెహంగా కుట్టించుకున్నప్పుడు లెహంగాస్ మీదకి కూడా యూజ్ అవుతాయి, డ్రెస్సెస్ మీదకి కూడా యూజ్ అవుతాయి ఆబ్వియస్లీ. ఇది ఇంకొక ప్యాటర్న్,
జర్రీ బాగా వచ్చింది యాక్చువల్గా. నేను దుపట్టా తీసుకుంది ఈ ప్యాటర్న్ అండ్ ఈ జర్రీ బాగుందని తీసుకున్నాను. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. నేను ఇది దేని మీదకి తీసుకున్నాను అంటే నా దగ్గర ఒక ప్లెయిన్ శారీ ఉందన్నమాట, లైట్ కలర్ శారీ. దానిపైకి అది స్టిచ్చింగ్ చేయించిన తర్వాత దాని మీదకి దుపట్టా మ్యాచ్ అవుతుందని ఇమీడియట్గా స్ట్రైక్ అయ్యి తీసుకున్నాను. ఎందుకంటే అది స్టిచ్ చేయించిన తర్వాత మళ్ళీ నాకు మ్యాచింగ్ కావాలి అనుకోండి, అప్పుడు దొరకదు. ఇంకా నేను షాప్స్ ఎతికి మళ్ళీ ఆ డ్రెస్ కూడా హోల్లో పడిపోతుంది. అందుకని చెప్పేసి అలా చూడగానే మ్యాచ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్గా ఆ డ్రెస్ ఆ శారీ కొంచెం లైట్ కలర్ ఉంది, ఇది డార్క్ షేడ్ వచ్చింది. దట్టు ప్రింటెడ్ కలంకారీ ప్రింటెడ్ వచ్చింది కాబట్టి, సారీ కలంకారీ కాదు, ఏముంటారు దాన్ని, పైథానీ పెన్ కలంకారీ ప్రింట్స్ వచ్చినాయి కాబట్టి బాగుంది, అందుకని తీసుకున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. చూడండి, జరీ బార్డర్ ఫ్యాన్సీ సిల్క్ కలంకారీ దుపట్టాస్. మీకు నేను వాష్ చేసిన దుపట్టా చూపిస్తాను అని చెప్పాను కదా, ఒక్క నిమిషం ఆగండి, చూపిస్తాను. ఇది వాష్ చేశాను, యాక్చువల్గా ఐరన్కి ఇవ్వలేదు ఇంకా. సో నాకు కలర్ షేడ్ అయితే ఏం అనిపించలేదండి. సో మనం ఐరన్ చేస్తే బాగానే ఉంటుంది. ఈవెన్ బార్డర్ కూడా బాగానే ఉంది. నేను ఇది వాషింగ్ మిషన్లో వేసాను మర్చిపోయి. యాక్చువల్గా వాషింగ్ మిషన్లో ఉతుకొద్దు అనుకున్నాను, వాషింగ్ మిషన్లో వేయడం జరిగింది. సో ఇది షేడ్ ఏం అవ్వలేదు, బాగానే ఉంది. క్లాత్ కూడా ఏం ప్రాబ్లం రాలేదు. ఇది వాష్ చేశాను కాబట్టి తెలిసింది ఓకే అని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో వాచ్ చేస్తున్నందుకు. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వన్ మోర్ టాప్ అండి, ఇది కూడా బాగుంది. ఇది వేసుకోలేదు, ఇందాక కనిపించింది తీసుకొచ్చాము. ఇదన్నమాట, ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, జీన్స్ మీదకి వేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఈవెన్ మనము వైట్ ప్యాంట్ దుపట్టా వైట్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఆబ్వియస్లీ దుపట్టా కూడా మ్యాచ్ అవుతుంది అనుకోండి, బట్ సెట్ అవ్వదు. ఒకవేళ సెట్ అయితే నేను చూపిస్తానండి ఎప్పుడన్నా వేసుకున్నప్పుడు. ఇది కూడా చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్, 2 కలర్ షేడ్ వచ్చింది, బాగుంది. ఇది ప్రైస్ అడిగితే మాత్రం నాకు గుర్తులేదు. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను వీడియో స్టార్ట్ చేసి చాలా రోజులైంది, యూట్యూబ్ వీడియో ఛానల్ పెట్టి. కాకపోతే మధ్యలో పోకుండడం వల్ల నేను స్టాప్ చేయడం జరిగింది వీడియోస్ తీయకుండా. అంటే అప్పుడు మానిటైజేషన్ రాలేదు, కొన్ని వీడియోస్ అలా చేసి ఆపేయడం జరిగింది. మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ మానిటైజేషన్ వచ్చింది. సరే మానిటైజేషన్ వచ్చింది కదా అని ఎక్కడ పోతుందిలే అని అనుకున్నా. బట్ మళ్ళీ నేను చేయటం ఆపేసేసరికి మళ్ళీ మానిటైజేషన్ మళ్ళీ వీడియో ఆగిపోయింది ఛానల్లో. మళ్ళీ స్టార్ట్ చేశాను, బట్ మళ్ళీ
నాకు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం కుదరట్లేదు అనమాట. దానివల్ల నేను మీకు చూపించట్లేదు అనమాట. అందుకే ఇన్ని డ్రెస్సెస్ హోల్డ్లో ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ.